స్ట్రైట్ పాయింట్. నేను శివరాం ప్రసాద్. ఈరోజు మన స్ట్రైట్ పాయింట్, తెలంగాణ అసెంబ్లీకి ఉప ఎన్నికలు జరగబోతున్నాయా, జరిగితే ఎన్ని స్థానాల్లో జరగవచ్చు? 4, 11? ఈ 4 కానీ 11 కానీ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సందర్భంలో రాజకీయం మారబోతుందా? అసలు స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? అసలు ఈ సమస్య ఎక్కడ ఉత్పన్నమైంది? ఎలక్షన్స్ తెలంగాణ అసెంబ్లీకి 30th November 2023లో జరిగినాయి. రిజల్ట్స్ 3rd December 2023లో వచ్చినాయి. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో 119 నియోజకవర్గాలకు జరిగినటువంటి ఎలక్షన్స్లో కాంగ్రెస్కి 65, బీఆర్ఎస్కి 39, బీజేపీకి 7, ఏఐఎంఎంకి 7. ఈ విధంగా సీట్లు రావడం జరిగింది. ఒకటి కమ్యూనిస్ట్ పార్టీకి. తర్వాత ఈ ఎలక్షన్స్ జరిగిన తర్వాత ఎమ్మెల్యేలు సహజంగా గతంలో జరిగినట్టే అధికారంలో లేనటువంటి ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరాలని కోరుకోవటం, అధికార పార్టీలో చేరితే బాగా సేవ చేయొచ్చని అనుకోవటం, తమ నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి, వాళ్ళ కోరికలు నెరవేర్చడానికి అధికార పార్టీలో ఉంటే తాము అనుకున్న పనులన్నీ చేసి మరలా అక్కడి నుంచి గెలవడానికి అవకాశం ఉంటుందని భావించడంతో ఒక 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి, కొంతమంది అఫీషియల్ అంటారు, కొంతమంది అన్అఫీషియల్ అంటారు, అదొక కాంట్రవర్సీ. మరలా కొంతమంది మేము చేరలేదంటారు, కొంతమంది మేము చేరామంటారు, కొంతమంది ప్రకటించుకున్నారు వారికి వారే. కడియం శ్రీహరి గారు చెప్పారు, సీఎం రేవంత్ రెడ్డి గారు నన్నే ఆహ్వానించారు, నువ్వు ఉంటే బాగుంటుందని అడిగారని. దానం నాగేందర్ అసలు లోక్సభకు పోటీ చేశారు కూడా కాంగ్రెస్ టికెట్ మీద. ఈ విషయాలన్నీ బీఆర్ఎస్ పార్టీ కోర్టు పరిధికి తీసుకెళ్ళింది. వెళ్ళి డిస్క్వాలిఫై ఎందుకు చేయకూడదు అని. యాంటీ డిఫెక్షన్ లా కింద డిస్క్వాలిఫై చేస్తే వీరందరూ పదవులు కోల్పోతారు, మళ్ళీ ఎలక్షన్స్ జరపచ్చని. యాజ్ యూజువల్ ఏ అసెంబ్లీ స్పీకర్ అయినా, అధికార పార్టీలో ఉన్నటువంటి అసెంబ్లీ స్పీకరు ఇటువంటి వివాదాలని తొందరగా పరిష్కరించరు. ఆ అసెంబ్లీ సమావేశాలు అయిపోయినంత సమావేశాలు కదా, అసెంబ్లీ టెన్యూర్ అయిపోయినంత వరకు పొడిగిస్తూనే ఉంటారు. ఎందుకంటే ఆ టెన్యూర్ అయిపోయే వరకు పొడిగిస్తే ఈ లోపల కోర్టు నిర్ణయం తీసుకోదు, అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోరు, వారి అసెంబ్లీ స్థానాలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, సమయం గడిచిపోద్ది. కానీ ఈసారి కోర్టు పరిధికి వెళ్ళడంతో ఫస్ట్ సింగిల్ జడ్జి, తర్వాత డివిజన్ బెంచి, తర్వాత సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది ఇష్యూ. సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళేటప్పటికి సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది స్పీకర్కి, మీరు ఈ నిర్ణయం 3 నెలల లోపల తీసుకోవాలి, ఇప్పటికే చాలా టైం అయిపోయింది, ఈ నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఒక ఆదేశాలు ఇవ్వడంతో స్పీకర్కి సందిగ్ధత ఏర్పడింది. ఇప్పుడు తన నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం తీసుకునేది ఏం చేయాలైనా 10 మంది తీసుకోవాలా, లేకపోతే 3 మీద తీసుకోవాలా అని మొత్తం నోటీసులు అయితే ఇచ్చారు. మళ్ళీ ప్రక్రియ మొదలైంది. ఇక్కడికి వచ్చేటప్పటికి కాలయాపన జరుగుతూ ఉంది. అది సిస్టంలో ఉన్నటువంటి లూప్ హోల్. ఎవరు తప్పు ఎవరు ఒప్పు అని చెప్పలేం, సిస్టంలో ఉన్న లూప్ హోల్ అది. ఇక్కడికి బాహాటంగా బయటకు వచ్చినటువంటి 3 ఎమ్మెల్యేలు ప్లస్ జూబ్లీ హిల్స్ మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడంతో ఆ నియోజకవర్గ ఎన్నిక, ఈ 4 ఎన్నికల్లో పోటీ చేసి తమ సత్తా చూపించుకుందామని కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది అనే ఒక వార్తలు వస్తున్నాయి. సరే, ఈ 2 నేపథ్యాలు పక్కన పెడితే అసలు ఎన్నికలు ఎటు వెళ్ళబోతున్నాయి, ఎన్నికలు జరుగుతాయా, జరిగే అవకాశం ఉందా, జరిగే అవకాశం లేదా, జరిగితే ఏ పార్టీ గెలుస్తుంది, ఇది మనతో చర్చించడానికి తాటికొండ రాజయ్య గారు బీఆర్ఎస్ నుంచి, ఎక్స్ మినిస్టర్, డాక్టర్ జె పూర్ణచంద్రరావు గారు ఎక్స్ డీజీపీ, నేషనల్ కోఆర్డినేటర్ ఆల్ ఇండియా బీఎస్పీ, మరియు బాల్మూరి వెంకట్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ లైవ్లో ఉన్నారు. మొట్టమొదటిగా రాజయ్య గారు నమస్కారం. నమస్తే అండి. మీ అభిప్రాయం ఏంటి? ఎన్నికలు జరగబోతున్నాయా, జరుగుతాయా, లేకపోతే స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? అంటే రాజ్యాంగం మీద గౌరవం ఉన్న, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలనుకున్న, మోరల్ వాల్యూస్ నైతిక విలువలు కనుక ఉండేది ఉంటే వెంటనే ఎవరైతే ఫిరాయింపుకు పాల్పడ్డారో వాళ్ళు రాజీనామా చేయాలి. ఫిరాయింపుల చట్టం ఏం చెప్తుంది అంటే, ఒక పార్టీ నుండి పార్టీ సిద్ధాంతాల మీద, పార్టీ మేనిఫెస్టో మీద గెలిచిన
అభ్యర్థి ఒకవేళ పార్టీ నచ్చకున్నా, నాయకత్వం నచ్చకున్నా వారి పార్టీ మారొచ్చు, కానీ ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలా, ఆ పార్టీ నుండి సంక్రమించిన పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు పోయి గెలవాలి. ఇది ఫిరాయింపుల చట్టం తెస్తుంది. ఇది ఎవరు తీసుకొచ్చారు? రాజీవ్ గాంధీ గారు 1985లో ఆ రోజు మొత్తము పుణ్యకాలం గడిచిపోయేది. అంటే 5 ఏళ్ళు వాయిదాలతోటి గడిచిపోయే పరిస్థితి ఉంటే ఏసీ సేన్ అనే లా మినిస్టర్ అప్పుడు బిల్ ప్రవేశపెట్టడం జరిగింది. ఆ బిల్ సారాంశం ఏంటి అంటే ఫిరాయింపులను ఎట్టి పరిస్థితులు నాంచొద్దు, వెంటనే పరిష్కరించాలి. సో ఎప్పుడైతే పార్టీ నచ్చలేదో, ఎప్పుడైతే నాయకత్వం నచ్చలేదో బయటికి రావాలి. నువ్వు నమ్మిన సిద్ధాంతానికి పోయి నువ్వు ఏ పార్టీ నుండి మళ్ళీ పోటీ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మై సెల్ఫ్, నేను 15 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచాను. కానీ అప్పుడున్న తెలంగాణ రాష్ట్ర సాధనలో అనేక మంది బిడ్డలు బలైపోతూ ఉంటే నా నియోజకవర్గ ప్రజలు లేదా తెలంగాణ ప్రజలందరూ కూడా అధికార పార్టీ వదలాలా, తెలంగాణ జెండా పట్టుకోవడానికి పిలిపించినప్పుడు ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అధికార పార్టీని వదిలిపెట్టి ఒక ఉద్యమ పార్టీలోకి రావడం జరిగింది. నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాబట్టి అంతకుముందు నేను 12,000తో గెలిస్తే ఆ నిర్ణయం తర్వాత 33,000తో గెలిచిన, మళ్ళీ 58,000తో గెలిచిన, మళ్ళీ 37,000 మెజార్టీతో భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఎవరైనా కూడా ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ మారొచ్చు, వాళ్ళకి హక్కు ఉంది, ప్రాథమిక హక్కు. కానీ నమ్మించి మోసం చేయడం, ఒక పార్టీ నుండి గెలిచి ఆ పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు చెప్పి గెలిచి మళ్ళీ అవకాశవాదంగా ఇంకో పార్టీకి పోవడం ఎవరు కూడా అది ఎవరు ఒప్పుకొని నేరంతో సమానం అది. ఎందుకంటే రాజ్యాంగాన్ని కూని చేసినట్టు, ప్రజాస్వామ్యాన్ని కూని చేసినట్టు. సో ఎవరికైనా ఇంత హక్కిస్తే. ఈ నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి కడియం శ్రీహరి గారు ఆయన ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారండి. ఏమి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారంటే ఎందుకు మారవలసి వచ్చింది పార్టీ అని చెప్పారు. ఒకసారి ఎక్స్ప్లెనేషన్ అన్నారు దాన్ని ఏమంటారంటే నేను కాంగ్రెస్ పోయినా అని చెప్తున్నాడు. అది కడియం శ్రీహరి గారు ఏమన్నారు ఒకసారి కడియం శ్రీహరి గారు ఏమన్నారు ఒకసారి ప్లే చేయండి. ఒకసారి కడియం శ్రీహరి గారు బయట ప్లీజ్. సంవత్సరంన్నర క్రితం నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను. మీ ముందుకు వచ్చి నాకు ఒక అవకాశం ఇవ్వండి, మన గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని చెప్పాను. మీరు నమ్మకంతో నాకు ఓటేసి గెలిపించారు. నేను గెలిచిన పార్టీ అధికారంలోకి రాలేదు, కానీ ఈ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీని ఎట్లా నిలబెట్టుకోవాలి, ఈ నియోజకవర్గం ఎట్లా అభివృద్ధి చెందాలని ఆలోచించి నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు స్వయంగా పిలిచి, అన్న మీరు మా పార్టీలోకి రండి, మీ ప్రభుత్వానికి మీ అనుభవం అవసరం, మీ నియోజకవర్గ అభివృద్ధిని మీరు ఊహించిన దానికంటే బ్రహ్మాండంగా చేద్దామని చెప్పి వారు నన్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ నియోజకవర్గం యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అండ ఉంటేనే, ప్రభుత్వ సహకారం ఉంటేనే అభివృద్ధి చేయగలుగుతామని ఆలోచించి నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సంవత్సరం కావస్తున్నది. రాజయ్య గారు చెప్పండి. సో ఇప్పుడు వారు కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ రెడ్డి ఆహ్వానిస్తే నేను వెళ్ళిందని చెప్తున్నారు. అదే రేవంత్ రెడ్డి గారు పార్టీ ఫిరాయించిన వాళ్ళని రాళ్లతో కొట్టి చంపండి. పిచ్చి కుక్కను ఏ రకంగానైతే ఊర్లలో కొట్టి చంపుతారో ఆ రకంగా మీరు కొట్టి చంపండి. ఎవరైనా పార్టీ ఫిరాయిస్తే మీకు శాత కాకపోతే నన్ను పిలవండి, నేను మొదటి రాయి వేస్తా అని చెప్పిన మాట. వాళ్ళ గురువు ఇవాళ రాహుల్ గాంధీ గారు పంచి న్యాయం అని చెప్పేసి పాదయాత్ర చేసినప్పుడు సో ఫిరాయింపుల చట్టాన్ని అమలు పరుస్తాం 100% మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. వాళ్ళ నాన్న రాజీవ్ గాంధీ గారు ఈ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకురావడం జరిగింది. సో ఈ రకంగా కాంగ్రెస్ చెప్పేది ఒకటి చేసేది ఒకటి అన్నట్టు కొట్టొచ్చినట్టు కనబడుతుంది. అవకాశవాద రాజకీయంగా ఆనాడు మరి ఒక్కొక్కరి ఇంటికి పోయి మెడలో కండువలేసి కడియం శ్రేణి తీసుకొచ్చారు. సో అట్లాగే 10 మంది దగ్గరికి పోయి రేవంత్ రెడ్డి ఎక్కడ నా కొంప కూలిపోతుందేమో 63-64 సీట్లతో నేను ఉన్నా కదా, ఒక 5గురు ఆడి మొక్కన పోయేది ఉంటే నేను ఆగమైపోతా, గతంలో పోయిన చరిత్ర ఉంది కదా, కాంగ్రెస్ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ పోయింది కదా, వీళ్ళు కూడా పోతే మళ్ళీ ఎక్కడ ప్రభుత్వం కూలిపోద్దని భయంతో ఈ ఎమ్మెల్యేలందరూ కొట్టుకునే పరిస్థితి కనబడుతున్నది. మా కడియం శ్రేయర్ బిడ్డ కానీ ఎంత నమ్మక ద్రోహం అంటే వాళ్ళ మొత్తము కడియం శ్రేయరి సామాజిక వర్గము బైన్లు అని చెప్పుకుంటారు. బైన్ల కమ్యూనిటీ మొత్తం కలిస్తే తెలంగాణ మొత్తంలో 13,000 మంది మాత్రమే. సో అది వరంగల్కి వచ్చే వరకు 600 అవిభక్త వరంగల్ జిల్లా మొత్తానికి వస్తాయి. అది గణపూర్కి వచ్చే వరకు 150-160 ఉంటాయి.
ఎందుకు ఈ మాట చెప్తున్నంటే సామాజిక న్యాయం అంటే వారి జనాభా నిష్పత్తి ప్రకారం వారికి రావాలా. సో కడియం శ్రీహరి గారు కేసీఆర్ గారిని బ్లాక్మెయిల్ చేసి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నాడు. ఎందుకంటే ఎట్లా ఈసారి మళ్ళీ రాజయ్యకే టికెట్ ఇస్తారు, రాజయ్యకి టికెట్ ఇచ్చేది మీరు ఇచ్చుకోండి, కానీ నేను నా బిడ్డ కాంగ్రెస్కి పోతామని చెప్పేసి ముందే ఓపెన్గా కేసీఆర్ గారి దగ్గర, కేటీఆర్ దగ్గర, హరీష్ రావు దగ్గర చెప్పడం జరిగింది. ఏం చేయాలి, ఎలక్షన్ల ముందు ఇప్పటికీ 10 సంవత్సరాల అధికారంలో గొప్పగా అన్ని పనులు చేసినాం. దీంట్లో ఈయన మనం ఎంపీ చేస్తే, డిప్యూటీ సీఎం చేస్తే, 2 సార్లు ఎమ్మెల్యే చేస్తే, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే కాంగ్రెస్లో పోతాను అంటుండే. ఏం చేద్దామని నన్ను పిలిచి కన్సోల్ చేసి నాకు రైతు సమితి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చి, రేపు ఎమ్మెల్సీ అయితే మంత్రి అయితే నన్ను కన్సోల్ చేసి ఆయనకు టికెట్ ఇచ్చిండు. సో నమ్మించి ఆయనకు టికెట్ ఇస్తే నాకు కాదు, నాకు బిడ్డ కావాలని మళ్ళీ 2వ బ్లాక్మెయిల్ చేసిండు. ఒక్క కుటుంబము, చిన్న కమ్యూనిటీ, మొత్తం వరంగల్ జిల్లా మొత్తంలో మాదిగ సామాజిక వర్గం చాలా ఎక్కువ, 35% ఉంటారు అక్కడ. ఎక్కువ మాదిగ సింగిల్ క్యాస్ట్. ఇది మొత్తం కలితే వీళ్ళు తెలంగాణ మొత్తంలో 13,000 మంది. ఎస్సీ మాదిగ కమ్యూనిటీ కనుక చూసుకుంటే మరి ఎక్కడో పోల్చుకోలేంత 33 లక్షల మంది, 33,77,000 మంది మాదిగలు సింగిల్ క్యాస్ట్ ఉంటారు. మరి అంత దానికి సోషల్ జస్టిస్ అంటే సామాజిక న్యాయం అంటే ఎవరు ఎక్కువ ఉంటే వాళ్ళకి ఎక్కువ పోవాలి కదా. అట్లా కాకుండా చిన్న కమ్యూనిటీలో ఆయనకి ఎమ్మెల్యే, ఎంపీ కూడా అంటే కూడా కేసీఆర్ ఓకే అన్నాడు, పార్టీ ఫండ్ ఇచ్చిండు, ఇంటికి పిలిచి ఇచ్చిండు, బీఫామ్ ఇచ్చిండు, తర్వాత మంచిగా భోజనం పెట్టిండు. మళ్ళీ తెల్లారంగానే మళ్ళీ కేటీఆర్ దగ్గర అంత మంచిగా చేసినాక కూడా నమ్మించి మోసం చేసిన పరిస్థితి. ఒక్కసారి పూర్ణచంద్రరావు గారి దగ్గరికి వెళ్దాం. పూర్ణచంద్రరావు గారు ఎక్స్ డీజీపీ, నేషనల్ కోఆర్డినేటర్, ఆల్ ఇండియా బీఎస్పీ. పూర్ణచంద్రరావు గారు నమస్కారం. నమస్కారం. ఇది ఒక పార్టీకి సంబంధించిన విషయంలాగా అనిపించట్లేదు. 2016లో టీడీపీ నుంచి ఒక 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ 2019లో కాంగ్రెస్ నుంచి ఒక 12 మంది వెళ్ళిపోయారు. అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి వారు వచ్చారు అని కాకుండా ఈ గెలిచిన నాయకులు ఎప్పుడూ కూడా అధికారంలో ఉండటానికి ఎందుకు ఇష్టపడతారు, ప్రతిపక్షంలో ఉండటానికి ఎందుకు ఇష్టపడరు? అసలు ఈ యాంటీ డిఫెక్షన్లా పర్పస్సే నిర్వీర్యమైంది కదా, ఏమంటారు మీరు? అందులో ఏ మాత్రం అనుమానం లేదండి. మన రాజకీయ నాయకుల యొక్క వ్యవహార శైలి ఎట్లుందంటే వాళ్ళకి ఎప్పుడూ పరిస్థితుల్ని తమకు అనుకూలంగా మార్చుకుంటుంటారు. యాంటీ డిఫెక్షన్ లా వాళ్ళకేం పెద్ద అడ్డం కాలే. ఈ యాంటీ డిఫెక్షన్ లాని అది పాస్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు తూట్లు పొడుస్తూనే ఉన్నారు వివిధ రాష్ట్రాల్లో. సరే, మనం ఇప్పుడు ఇక్కడ తెలంగాణకు వస్తే మీరు ఇందాక అన్నారు 2019 మొన్న ఎలక్షన్లు అయినాక బీఆర్ఎస్ పార్టీకి దాదాపుగా 38 మంది ఎమ్మెల్యేలు, 18 మంది ఎమ్మెల్సీలు బీఆర్ఎస్లో చేరారు ఇతర పార్టీల నుంచి. స్టాగర్డ్ డిఫెక్షన్స్ అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మెల్లిమెల్లిగా పార్టీలో చేరారు. అప్పుడు ఏమైతుంది, ఈ నైతిక విలువలు ఏమైతున్నాయో మనకు అర్థం కాదు. అలాగే ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు నీవు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్టు ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఈ రోజున ఇటువైపు దూకటం జరిగింది. వాళ్ళు కొంతమంది ఎవిడెన్స్ ఉంది, కొంతమందికి ఎవిడెన్స్ లేదు. ఏదైనప్పటికీ డిఫెక్ట్ అవడం అనేది వాస్తవం అని తేలిపోయింది. సరే, ఈ రోజున కోర్టులు ఈ విషయాన్ని పరిశీలిస్తున్నాయి. మరి అప్పుడు కోర్టులో ఎందుకు పరిశీలన కాలేదు, అది ఎప్పుడు ఎందుకు సరిదిద్దలేదు అని అంటే మనం కన్నా వివరాల్లోకి వెళ్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర ప్రతిపక్ష పార్టీలు ఆ టైంలో బీఆర్ఎస్ని ఇట్లా వెంటాడిన కారణంగా కోర్టులు మరి యాక్ట్ చేయలేదు. మరి ఈ రోజున ఎప్పుడైతే దాన్ని గట్టిగా పట్టుపట్టి బీఆర్ఎస్ వెంటబడుతుందో ఈ సుప్రీంకోర్టు నుంచి కూడా ఈ రోజున డైరెక్షన్ రావటం, 3 నెలల్లో స్పీకర్ తన ఈ కేసు డిస్పోజ్ చేయాలని చెప్పి జరగటం జరిగింది. అయితే ఇదేంటంటే ఈ రకంగా రాజకీయాలు మన రాష్ట్రాల్లో నడుస్తున్నాయి. ఇవన్నీ ఏంటంటే టెక్నికల్ ఇష్యూసేనండి. తప్పని పరిస్థితుల్లో వస్తే ఎలక్షన్లు వస్తే ఫేస్ చేసి అక్కడ కూడా ఏం చేస్తారు, వేల కోట్ల రూపాయలు కుమ్మరిస్తారు. మనం చూసాం బైపోల్స్లో తెలంగాణలో హుజురాబాద్లో ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, మునుగోడులో ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారో మనం చూసాం. సో ఈ రోజున కూడా కాంగ్రెస్ పార్టీ అదే విధంగా ఒకవేళ ఉప ఎన్నికలు వచ్చినా అదే మాదిరిగా చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే రాజకీయాలు నిజంగా చెప్పాలంటే భ్రష్టు పెట్టిపోయినాయి. ఈ రాజకీయాలు ఎట్లా తయారైనాయంటే ప్రజల కోసం కాదు ఈ రాజకీయాలు. ఈ ఎమ్మెల్యేలు మా నియోజకవర్గ అభివృద్ధి కోసం చేస్తున్నాం,
సరే మేము వాళ్ళ కోరికలు తీర్చడానికి చేస్తున్నాం అని చెప్పేది అంతా కళ్ళబొల్లి మాటలే. వాళ్ళు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గెలుస్తున్నారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ వెంట ఉంటే ఆ డబ్బులు మళ్ళీ పోగు చేసుకోవచ్చు, మళ్ళీ ఇంకొకసారి ఎలక్షన్లో నిలబడి మళ్ళీ గెలవాలనేటువంటి ధోరణిలో ఉంది. ఈ రోజున యాంటీ డిఫెక్షన్ లాకి మించినటువంటి సంస్కరణలు ఈ దేశంలో రావాల్సిన అవసరం. 2 సార్లు కన్నా ఒక వ్యక్తి ప్రైమ్ మినిస్టర్ కాకూడదు, 2 సార్లు కన్నా ఒక వ్యక్తి కానీ ఆ కుటుంబానికి చెందిన వాళ్ళని కూడా ఈ రోజున నియంత్రించాల్సిన అవసరం ఉంది. 2 సార్లు కన్నా ఎక్కువ ముఖ్యమంత్రి కాకూడదు, 3-4 సార్లు కన్నా ఎక్కువ మంత్రులు కాకూడదు, 4 సార్లు కన్నా ఎక్కువ ఎమ్మెల్యేలు కాకూడదు. ఈ రకమైనటువంటి నియంత్రణ తేకపోతే గనక చాలా అన్యాయం జరుగుతుంది. ఇందాక రాజాగారు చెప్తున్నారు, రాజాగారు సామాజిక న్యాయం గురించి. ఇప్పుడు ఆయన ఒక కులం, అలానే కడియం శ్రీహరి గారి కులం, రెండింటిని పోల్చుకుంటూ జనాభా గురించి మాట్లాడుతున్నారు. జనాభా దామాష పద్ధతిలో గెలవాల్సింది ఏ కులం, ఎంత అన్యాయం జరుగుతుందని చెప్తున్నారు. అది వాస్తవమే. అది ఓన్లీ ఈ 2 కులాలకు సంబంధించే కాదండి. ఈ రోజున తెలంగాణ అసెంబ్లీలో చూసుకుంటే బీసీలు 56% ఉందని చెప్పి మన కులగణంలో తేలితే కేవలం 119 మంది ఎమ్మెల్యేలు ఉన్న తెలంగాణ అసెంబ్లీలో కనీసం 60 మంది బీసీలు ఉండాలి, కానీ ఉన్నది 19 మందే. అంటే ఈ రాజకీయం ఏమైందంటే కొన్ని కులాల చేతుల్లో రాజకీయం వెళ్ళిపోయి పార్టీలన్నీ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళి వాళ్ళ కులాలు వాళ్ళకు సంబంధించిన వాళ్లే నాయకులుగా వెలుగొందటానికి, రాజ్యాధికారాన్ని వాళ్ళ చేతిలో పెట్టుకుని వేల కోట్ల కొలది ఆస్తుల్ని కూడబెట్టుకోవటానికి రాజకీయాలు వాడుతున్నారు. కాబట్టి ఇవన్నీ టెక్నికల్ ఇష్యూస్. ఏది యాంటీ డిఫెక్షన్ లా, దాన్ని ఎలా వైలేట్ చేయాలి, ఎలా మభ్యపెట్టాలి, అసెంబ్లీలో ఎలా డిలే చేయాలి, లేకపోతే కోర్టుల్లో ఎలా తమ వాదన వినిపించాలి అనే ధోరణిలో చేయటం అవసరమైతే మళ్ళీ ఎన్నికలకు సన్నద్ధం కావటం, డబ్బులు ఖర్చు పెట్టడం, గెలవటం, ఈ పందాకి అలవాటు పడ్డారు. కానీ ప్రజాపాలన కోసం ఈ రాజకీయ నాయకులు ఏ పార్టీ కూడా లేదు ఈ రోజు. రైట్ అండి, రైట్ రైట్. ఏ పార్టీ కూడా ప్రజల కోసం పనిచేయట్లేదు. రైట్ పవన్ చంద్ర, వాళ్ళ కోసమే వాళ్ళు పనిచేస్తారు. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. గట్టిక క్రాంతి బీజేపీ నుంచి జాయిన్ అయ్యారు. క్రాంతి గారు, హలో క్రాంతి గారు ఉన్నారు లైన్లో? క్రాంతి గారు మీరు మ్యూట్లో ఉన్నారు, ఒకసారి మ్యూట్ ఆన్ చేసుకోండి. హలో క్రాంతి గారు, వినపడుతుందా అండి? క్రాంతి గారు వినపడుతుందా? హలో, సరే ఒక్కసారి మళ్ళా రాజయ్య గారు. అంటే ఇంతకుముందు అన్నారు కదా, అంతకుముందు టీడీపీ వాళ్ళు 2/3 బయటకు వచ్చేసారు, ఒక గ్రూప్గా ఏర్పడ్డారు అభివృద్ధి కోసం అని చెప్పేసి బీఆర్ఎస్ పట్ల రావడం. యాంటీ డిఫెక్షన్ లాలో 2-3 లోగుస్కులు ఉన్నాయి. అందులో ఎవరైతే 2/3 మెజారిటీ ఒక పార్టీని వదిలేసి వచ్చినప్పుడు వాళ్ళు ఒక గ్రూప్గా ఏర్పడి ఆ నియోజకవర్గ అభివృద్ధి, ఆ ప్రాంత అభివృద్ధి కోసము అధికార పార్టీతో విలీనం అవ్వడము, కలిసి పనిచేయడానికి అవకాశం ఉంది. ఆ రకంగా వాళ్ళు ఎవ్వరు కూడా కండోలు కప్పుకోలేదు. కేసీఆర్ పోయి వాళ్ళని ఇళ్లకి పోయి పిలవలేదు, కండోలు కప్పు వాళ్ళంతటా వాళ్ళే స్పీకర్ దగ్గర ఒక గ్రూప్గా ఏర్పడి వాళ్ళు స్పీకర్ గారికి లెటర్ ఇవ్వడం ఆ రకంగా అయిపోయింది. మీరు చెప్పింది కరెక్టే. మనకు పూర్తి మెజార్టీ ఉన్నప్పుడు, ఒక పార్టీకి పూర్తి మెజారిటీ ఉండి అసెంబ్లీలో వేరే పార్టీ ఎమ్మెల్యేలు మనకు అవసరం లేనప్పుడు అసలు చేర్చుకోవాల్సిన అవసరం అంటే మనం ఎంకరేజ్ చేయలేదు కదా. మనము ఎంకరేజ్ చేసి వాళ్ళ ఇంటికి పోయి కండువ కప్పి లేకపోతే వాళ్ళకు ప్రలోభాలకు గురి చేసి అట్లా చేస్తే అది కాదు. కానీ వారు ఏమనుకున్నారు, ఈ ప్రాంతంలో అధికార పార్టీలో ఉంటే మనం ఎక్కువ నిధులు తీసుకురావచ్చు, ఎక్కువ పనులు అవుతాయి. అదే కదా, అదే చెప్తున్నా. అట్లా అనుకొని ఒక గ్రూప్గా ఏర్పడ్డారు. వీళ్ళు చేయలేకపోయారు, 2/3 కాలేకపోయారు. వీళ్ళు కనుక 26 మంది కనుక ఫిరాయింపు కనుక ఉండేదంటే వాళ్ళు అనుకున్నది అదే, 26 మంది మనం బయటకు పోతాం, తప్పకుండా నాకు అంటే కడియం శ్రేణి నాకు మంత్రి పదవి వస్తుంది, తర్వాత వీళ్ళందరికీ ఏదో రకంగా ఉంటుంది అనే ఉద్దేశంతో పోయింది. కానీ ఎప్పుడైతే మీరు అన్నట్టు బీఆర్ఎస్ పార్టీ కోర్టుకు పోయి కొట్లాడడం ఇదంతా అవడం వల్ల ఎక్కడెక్కడ బ్రేకులు పడిపోయి 10 దగ్గరనే ఆగిపోయింది. 26 దగ్గర పోయేది 10 దగ్గర ఆగిపోయింది అనుకోవాల్సి వస్తుంది. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు అందరిని తీసుకుపోయి ఏదో రకంగా ప్రలోభ పెట్టి వాళ్ళని తీసుకెళ్దామన్న ఆలోచనలో ఉండి, అప్పుడు పేపర్లో కూడా మనం చూసినాం 26 మంది కావాలి, ఇంకెవరు వస్తారు, 26 మంది కావాలి, ఎవరు వస్తారు అంటే ముగ్గురు మీద మీరు అన్నట్టు ముగ్గురు మీద ముందు వేటుపడే పరిస్థితి ఉందని తెలియగానే వెనక అంతా గుంజుకున్నారు. తర్వాత కండువ వేస్తే అది కండువ కాదు, అది దేవునికి సంబంధించిన తువ్వాలని చెప్పి ప్రయత్నం చేస్తారు. రకరకాలుగా ఈవెన్ డైరెక్ట్గా రేవంత్ రెడ్డి ఇంటికి పోయి కండువ వేసుకున్న వాళ్ళు కూడా మేము మా పండ్ల గురించి పోయినాము, అక్కడ పోతే కండువలు వేసుకున్నాం అన్నట్టు మాట్లాడడం. మీ లెక్క ప్రకారం ఎంతమంది చేరారు?
10 మంది 10 మంది చేరారు. మరి అఫీషియల్గా ఒక 7గురు మేము చేరలేదు అంటున్నారు. దాన్ని ఎట్లా మీరు వాళ్ళు కూడా ఏమంటున్నారంటే బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయట్లేదు మేము, అట్లాగే మేము పార్టీలో కాంగ్రెస్లో జాయిన్ కాలేదు, మేము అభివృద్ధి కోసం మాత్రమే రేవంత్ రెడ్డి గారిని కలిసినామని చెప్పే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఎస్పెషల్లీ కడియం శ్రీహరి విషయానికి వచ్చేదంటే బాహాటంగా ఆయన చెప్పడమే కాకుండా వాళ్ళ బిడ్డ ఎంపీ అభ్యర్థిలో ఆయన విపరీతమైన ప్రచారం చేయడం జరిగింది. అనేక కార్యక్రమం దానం నాగేందర్ గారు కూడా అట్లాగే వెంకట్రావు గారు కూడా అట్లాగే వీళ్ళు ముగ్గురు, మిగతా వాళ్ళంతా కూడా పోదామని అటుపోయి ఇటు వచ్చి మొత్తము కుడిదిలో పడ్డ లెక్క వాళ్ళు ఏం చేయాలో తెలియని పరిస్థితి కనబడుతూ ఉన్నది. అట్లని బీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేయలే, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలే. మీరు అన్నట్టు కాంగ్రెస్ సభ్యత్వం తీసుకోలేదు కావచ్చు, లేకపోతే కండువా దేవుని కండువే కావచ్చు. కానీ ఇప్పుడు దానికోసమే జనవరి 15వ తారీఖు నాడు నోటీసులు ఇవ్వమని సుప్రీంకోర్టు జడ్జి గారు చెప్తే ఇప్పటివరకు అంటే నిన్న మొన్న ఇచ్చారు. అంటే 8 నెలల తర్వాత ఇవాళ కనీసం ఓన్లీ నోటీస్ ఇచ్చి వివరణ తీసుకోమంటే కూడా తీసుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఇక అందరికీ తెలిసిందే, ఇప్పుడు స్పీకర్ అనేది రాజ్యాంగబద్ధంగా రాజకీయ పరిధిలోకి వచ్చేది, ఏమంటారు, రాజ్యాంగ పరిధిలోకి వచ్చే పోస్ట్ అది. ఏ పార్టీ సంబంధం లేకుండా ఉండాలి. సో గెలవచ్చు, ఎమ్మెల్యే గెలిచే వరకు మాత్రం ఏ పార్టీ అని ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే రాజ్యాంగ పరిరక్షణ కిందకి వస్తారో అప్పుడు రాజ్యాంగాన్ని కాపాడవలసిన బాధ్యత, ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన బాధ్యత తప్పకుండా స్పీకర్కి ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో అట్లా చేసినప్పుడు మాత్రమే చట్టాన్ని తన చేతిలో తీసుకున్నట్టు కనబడొద్దు ఇక్కడ కూడా. అంటే ఈయన మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక మాట చెప్పారండి. ఏం చెప్పారంటే ఈ ఎలక్షన్స్ గురించి మహేష్ కుమార్ గౌడ్ గారు ఏమన్నారు, ఒక్కసారి మహేష్ కుమార్ గారు బయట ఒకసారి ప్లే చేయండి. ఈ రాష్ట్రంలో ఉప ఎన్నికలు వచ్చే పరిస్థితి నాకు కనబట్టలేదు. ఒకవేళ వస్తే కూడా ఇలా కార్పొరేటర్ జెడ్పీటీసీ కూడా గెలుచుకోలేని స్థితిలో టీఆర్ఎస్ పార్టీ ఉంది. 4 ముక్కలాట అయి ఉంది. అసలు వాళ్ళ చెల్లె పంచాయతీ ఫస్ట్ ఆయన తేల్చుకుంటే అప్పుడు ప్రజలు నీకు ఓటేయాలో లేదో ఆలోచిస్తారు. ఫస్ట్ చెల్లె పంచాయతీ, ఇప్పుడు బావతో సఖ్యత గురించి బావ పంచాయతీ తేల్చుకుంటే అప్పుడు టీఆర్ఎస్ గురించి ప్రజలు ఆలోచిస్తారు. ఎలక్షన్ వచ్చే ఆలోచనే లేదన్నారు రాజయ్య గారు. అంటే ఎలక్షన్ వచ్చే ఆలోచన అంటే ఈ 4 చోట్ల కూడా ఎలక్షన్ వచ్చే ఆలోచన లేదు అని అన్నారు. మీ ఆలోచన ఏంటి? అంటే రేవంత్ రెడ్డి గారికి సుప్రీంకోర్టు అన్నా హైకోర్టు అన్నా గౌరవం లేదు. అనేక సందర్భాలలో ముట్టికాయలు ఇచ్చినా కూడా, ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన కదా, కాంగ్రెసే తీసుకొచ్చింది చట్టాన్ని, రాజీవ్ గాంధీ తీసుకొచ్చారు, రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని చేతులు పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు, రేవంత్ రెడ్డి రాళ్లతో కొట్టి చంపడినారు, వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు అవన్నీ అన్నది కూడా. సో ఇప్పుడు మేము గెలుస్తామా ఓడతామా తర్వాత విషయం. అంటే వాళ్ళు అనేది ఏంటంటే బాబా మర్దలు చూసుకోవాలి, గెలిచే పార్టీ కాదు, పోయే పార్టీ కాదు. ఒకవేళ నువ్వే గెలుతున్నావు కదా, మంచిగా దర్జాగా మీ పార్టీలోకి తీసుకొని బీఫామ్ ఇచ్చి గెలిపించుకోవచ్చు కదా. బీఫామ్ ఇచ్చి మీ పార్టీని గెలిపించుకోదు. ఎప్పుడైనా కూడా అడ్వాంటేజ్ అధికార పార్టీకే ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే అధికార పార్టీ ఉప ఎన్నికల్లో ఆల్మోస్ట్ బీఆర్ఎస్ నిలబడ్డ అన్ని స్థానాలు ఒక హుజురాబాద్ తప్ప నాగార్జున సాగర్ కావచ్చు, హుజూర్ నగర్ కావచ్చు, మునుగోడు కావచ్చు, బై ఎలక్షన్లు మొత్తం కూడా మనకు అప్పుడు బీఆర్ఎస్ పార్టీనే గెలిచింది బై ఎలక్షన్లు వచ్చినప్పుడు. అట్లాగే ఇప్పుడు కూడా మరి నువ్వు నిజంగానే నీ దారి కనుక మంచిగా ఉండి బాగా ప్రజాహిత కార్యక్రమాలు కాంగ్రెస్ చేస్తూ ఉన్నది, ప్రజలలో మంచి పేరున్నది అంటున్నప్పుడు తప్పకుండా వెంటనే మీకు సపోర్ట్గా వచ్చిన 10 మందితో రాజీనామా చేయించండి, వెంటనే మరి ఎలక్షన్లకు వెళ్ళండి. తప్పకుండా మీరు చేసిన పనులు చెప్పుకొని, వాళ్ళు వచ్చిన విధానాన్ని చెప్పుకొని, ప్రజలు ఇచ్చే తీర్పుకు మీరైనా నేను కట్టుబడి ఉండాల్సి. రైట్ అండి. వాళ్ళ పూర్ణచంద్రరావు గారి దగ్గరికి వెళ్ళబోయే ముందు పూర్ణచంద్రరావు గారు, టెక్నికల్గా 10 మంది షిఫ్ట్ అయినా కానీ అఫీషియల్గా 3 మాత్రం మేము బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చామని బహాటంగా ప్రకటించడం జరిగింది. మిగతా 7 మేము నియోజకవర్గ అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి గారిని కలిసాను తప్పితే పార్టీ మారలేదు అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో స్పీకర్ ఏ చర్య తీసుకోవచ్చు అంటే సుప్రీంకోర్టు క్లియర్గా ఇండికేషన్ ఇచ్చింది, ప్లస్ ఆర్డర్ కూడా ఇచ్చింది. మీరు ఈ విషయంపై 3 నెలల లోపల చెప్పాలి, అక్టోబర్లో చెప్పేయాలి. స్పీకర్ నిర్ణయం తీసుకోవచ్చు, ఏం జరగవచ్చు? స్పీకర్ ఆయన మీదున్న ఎవిడెన్స్ ని ఒక పక్కన చూస్తూనే ఇంకో పక్కన పొలిటికల్ డెసిషన్ కి బద్దుడై ఉంటాడు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కానీ, మరి ఇక్కడ స్టేట్ కాంగ్రెస్ పార్టీ లెజిస్లేటివ్ పార్టీ నాయకుడి యొక్క సూచనల మేరకు కానీ ఆయన డెసిషన్ తీసుకోవడం అనేది ఇట్స్ ఏ పొలిటికల్ డెసిషన్. ఈ పొలిటికల్ డెసిషన్ తీసుకున్నాక
వాళ్ళు కన్సిడ్ కాదలుచుకున్నారు అనుకోండి పొలిటికల్గా, ఈ ముగ్గురు వరకు మనం ఒప్పుకుందాం, ఏడుగురు సంగతి మనం డిఫెండ్ చేద్దామని నిర్ణయించుకున్నారు అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే కొంచెం ఫేస్ సేవింగ్ కూడా కావచ్చు సుప్రీంకోర్టు దృష్టిలో, ఎంతో కొంత జరిగింది అనేటువంటి ధోరణి ఉండొచ్చు. లేదు పొలిటికల్ డెసిషన్ ఏంటంటే కమ్వాట్మే, అవి అన్నీ తెలిసినవే కదా, అందరికీ అన్నీ తెలిసి ఇందులో నిద్ర నటించేవాడిని లేపలేము. అందువల్ల వాళ్ళకి అన్నీ తెలుసు కాబట్టి ఇట్స్ ప్యూర్లీ పొలిటికల్ డెసిషన్. దానికి తగిన విధంగానే స్పీకింగ్ ఆర్డర్ ఇచ్చేటువంటి పరిస్థితులు స్పీకర్ గారు తీసుకోవచ్చు. మరి ఆ తీసుకున్న నేపథ్యంలో మళ్ళీ అది కోర్టుకు వెళ్ళటం, కోర్టులో కూడా వాద ప్రతివాదాలు, దానికి కూడా కొంచెం టైం పడుతుంది. ఈజీగా వెంటనే ఆర్డర్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఈ లా టేక్స్ ఇట్స్ ఓన్ కోర్స్ అంటారు చూడండి, మనం చాలా ఈజీగా వాడేస్తాం, అదే జరగచ్చు. అంటే రాజయ్య గారు, ఇప్పుడు పూర్ణచంద్రరావు గారు చెప్పినట్టు ఎలక్షన్స్ మీ ఆలోచన ప్రకారం 3 చోట్ల ప్లస్ జూబ్లీ హిల్స్ జరగచ్చా, లేకపోతే మొత్తం అన్ని స్థానాలు జరిగే అవకాశం ఏమైనా ఉందా? అంటే స్పీకర్ ఇప్పటివరకు అయితే రాజ్యాంగబద్ధంగా పోకపోతే, మోరల్ వాల్యూస్ను పాటించకపోతే, అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనుకుంటే డెఫినెట్గా స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు పూర్ణచంద్రరావు గారు చెప్పినట్టు ఆయన ముందు కాంగ్రెస్ పెద్దల ఆశీర్వాదంతో స్పీకర్ అయ్యాడు. సో ఆ స్పీకర్కి అన్ని విధులు ఉన్నాయి, కానీ అది రాజకీయంగా అవి వాడకూడదు. స్వతంత్రంగా అది నిర్ణయాలు తీసుకోవాలి, రాజ్యాంగబద్ధంగా నిర్ణయాలు తీసుకోవాలి, చట్టబద్ధంగా నిర్ణయాలు తీసుకోవాలి. కానీ అట్లా కనిపించట్లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టులో 15th జనవరి నోటీసులు ఇవ్వని చెప్తే ఇప్పటివరకు ఇవ్వకుండా హెచ్చరించిన తర్వాత ఆయన ఏమన్నారంటే, గడ్డం ప్రసాద్ గారు, నేను న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకొని అప్పుడు ఏం చేయాలనేది అన్నారు. ఇప్పుడు ఆ టైం ఆ న్యాయ నిపుణులతో చర్చించడానికి సరిపోయింది అనుకుందాం. దీస్ ఆర్ ఆల్ అంటే చాలా చురకలు. మనకు అక్కడ బిఆర్ గవాయి గారు చాలా చురకలు అంటించడం జరిగింది. ఆయన స్పీకర్ తీసుకున్న నిర్ణయాలు తప్పుపట్టడం జరిగింది. ఏదేమైనా కూడా 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలి, ఎమ్మెల్యేలకు ఎట్టి పరిస్థితుల్లో సమయం ఇవ్వద్దు, వారికి మళ్ళీ గడువు పెంచకూడదు అని చెప్పేసి కొంచెం ఘాటుగానే, అంటే ఆపరేషన్ సక్సెస్ తర్వాత అట్లా ఉండకూడదు, స్పీకర్ అనేవాడు తప్పకుండా నిర్ణయం తీసుకోవాలి అన్నట్టు. తప్పకుండా ఇక్కడ ఈ స్పీకర్ పోస్ట్ కూడా న్యాయ సమీక్షలో కూడా లోబడి ఉంటుంది. ఒకవేళ కనుక కరెక్ట్ నిర్ణయం తీసుకోవచ్చు, ఇప్పుడు పూర్ణచంద్రరావు గారు చెప్పినట్టు ఆయన పోతే అనుకుంటుంది, ఈ ఎమ్మెల్యేలు కానీ ఆశ్రయించడానికి అవకాశం ఉంటుంది. లేదా మళ్ళీ బీఆర్ఎస్ కూడా ఇక చూడు స్పీకర్ మీద కూడా కేసు వేస్తానికి కూడా అవకాశం ఉంది దీంట్లో. సో కాబట్టి ఎప్పుడైతే స్పీకరు ట్రిబ్యునల్గా ఉన్నప్పుడు తప్పకుండా రాజ్యేతరంగానే ఉండాలి, రాజ్యాంగేతర శక్తిగా కాకుండా రాజ్యాంగంలో ఒక భాగంగా ఉన్నప్పుడు మాత్రమే నడుస్తుంది. సో అట్లా నడిచినప్పుడు మాత్రం తప్పకుండా ఎలక్షన్లు వస్తాయి. ఇప్పుడు ఏమైపోతుందంటే, ఎస్పెషల్లీ కడియం శ్రేయర్ గురించి మాట్లాడితే ఎన్ని రకాలుగా అంటే ఆయన జస్ట్ సచ్చిన పాము లెక్క తోకాడిస్తున్నట్టు. మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్దామండి. ఒకసారి అసలు ఎవరు గెలుస్తారు అన్న దాని మీద ఒక కామెంట్ ఉంది, ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్. బేర్ల ఐలయ్య గారు ఒకసారి మాట్లాడారు, అసలు ఎవరు గెలుస్తారు, ఎలక్షన్ జరిగితే ఎవరు గెలుస్తారన్నారు. ఆ ఎమ్మెల్యే బేర్ల ఐలయ్య గారు ఏమన్నారు ఒకసారి విందాం. ఒకసారి బేర్ల ఐలయ్య గారి ఆలేరు ఎమ్మెల్యే ఒకసారి బయట ప్లే చేయండి. గురించి ఇలా కేటీఆర్ మాట్లాడుతున్నారు, పార్టీ ఫిరాయింపుల గురించి ఇలా కేటీఆర్ మాట్లాడుతుండు. మరి గత 10 ఏళ్లలో సుమారు 60 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను పార్టీలో చేర్చుకున్నప్పుడు నీకు ప్రజాస్వామ్యం గుర్తులేదా? ప్రజల సంపద కొల్లగొట్టాలనే లక్ష్యంతో మీరు ఉప ఎన్నికలకు పోతారు తప్ప ఏనాడు కూడా ప్రజల పట్ల గానీ ప్రజాస్వామ్యం పట్ల మీకు చిత్తశుద్ధి లేదు. రాజీనామా చేసినా ఉప ఎన్నికలు వచ్చినా గెలిచే దమ్ము ధైర్యం ఉంది. నీకు సత్తే ఉంటే నీ పార్టీ తెలంగాణలో ఇంకా బతుకుంటే ఛాలెంజ్ విసుతున్నాం. మీ దమ్ముంటే స్థానిక సంస్థల్లో గెలిచి తీరాలి. నీ దుకాణం, మీ అయ్య దుకాణం, మీ బావ దుకాణం, మీ చెల్లె దుకాణం వేరు నువ్వు దుకాణాలు బంద్ చేసుకొని ప్రతిపక్ష హోదా నిర్వహిస్తే బాగుంటుందని చెప్పి నీకు తెలియజేస్తున్నా. రాజా గారు, ఇప్పుడు మీ నియోజకవర్గం దగ్గరికి వస్తే స్టేషన్ ఖానాపూర్లో మరలా ఎలక్షన్ జరిగితే కడియం శ్రీహరి గారే పోటీ చేస్తే మళ్ళీ అగెన్స్ట్ మీరే పోటీ చేస్తారా? పార్టీ నిర్ణయిస్తుందండి, అది ఎవరు పోటీ చేసేదని పార్టీ. లాస్ట్ టైం మీరు అన్నారు కదా, ఎందుకంటే కడియం శ్రీహరి గారు బ్లాక్మెయిల్ చేసి టికెట్ తెచ్చుకున్నారు. ఇప్పుడు అవకాశం లేదు కాబట్టి అక్కడ వరుసగా నేను మొన్న ఓడిపోలేదు, నేను వరుసగా 4 సార్లు గెలిచున్నాను. మళ్ళీ గెలిచేంత సత్తా ఉన్న నియోజకవర్గం
మొదటి 10 స్థానాలు మన అసెంబ్లీ ఎలక్షన్ ముందు సర్వే చేసినప్పుడు మొదటి 10 స్థానాలు గెలిచే వాటిలో గన్పూర్ ఉంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని కడియం శ్రేయర్ గారు పట్టుబట్టి టికెట్ కావాలని అన్నారు. కేసీఆర్ గారు నన్ను జనగాం ఇన్ఛార్జిగా, అదేవిధంగా గన్పూర్ ఇన్ఛార్జిగా, రాజయ్య గెలిపించే బాధ్యత నీది అని నాకు బాధ్యత అప్పచెప్పారు. నా దగ్గర క్యాడర్ చాలా ఎక్కువ, ఎందుకంటే 7 మండలాల జెడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్ మొత్తం కూడా నా దగ్గర నుంచి వెళ్ళే గెలవడం జరిగింది. సో ఆ క్రమంలో నాకు రాష్ట్ర రైతు సమితి చైర్మన్ ఇచ్చేసి ఇన్ఛార్జిగా చూసుకోమని పంపించడం జరిగింది. అవిభక్త వరంగల్ జిల్లాలో 2 గెలిచినాయి, జనగాం అండ్ గన్పూర్. సో 100% నా ఇంపాక్ట్ ఉంది అక్కడ, ఎందుకంటే నా ప్రజల్లోకి వెళ్ళే స్టైల్ కానీ, ఓన్ చేసుకునే శక్తి కానీ, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అంటే మీరు చెప్పినట్టు పార్టీ అధిష్టాన నిర్ణయమే మిమ్మల్ని ఎన్నుకోవాలంటే మిమ్మల్ని అదే చెప్తున్నాను. సో నేను ఈరోజు మీరు రికార్డ్ తీసుకోండి, 20 నెలల్లో కడియం శ్రేయర్ కంటే కనీసం ఒక 3 రెట్లు నేను గ్రామాలలో తిరుగుతాను. గెలిపోవడంతో సంబంధం లేదు, టికెట్ ఇచ్చినా ఇవ్వకుండా సంబంధం లేదు. ప్రజా జీవితంలో ఆత్మీయతను పంచుకుంటూ, కష్ట సుఖాలలో పాలు పంచుకుంటూ ఎప్పుడు రోజంతా కూడా గ్రామాలలోనే ఉంటాను. ఆ రకంగా ఇప్పుడు కూడా అట్లాగే పనిచేస్తున్నాను. సో కడియం శ్రేయర్ ఆయన ఫక్త్ రాజకీయ నాయకుడు, నేను ప్రజానాయకుడిని. ఆయన ఎత్తులు, జిత్తులు, కుట్రలు, కుతంత్రాలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మొన్న కడియం శ్రేయర్ని బీఆర్ఎస్ పార్టీగా మేము గెలిపించినాం. ఈరోజు పార్టీ మారినందుకు అక్కడ బీఆర్ఎస్ పార్టీలో వ్యతిరేకం, ఎవరు కడియం శ్రేయర్ మీద. అదేవిధంగా కాంగ్రెస్కి పోయిండు, అక్కడ కాంగ్రెస్ అంతకుముందు ఎవరు పోటీ చేశారు, సింగపురం ఇందిర, మా బావమర్ది, సొంత బావమర్ది వాళ్ళ భార్య, అంటే నా చెల్లెలు పోటీ చేసింది. పోటీ చేస్తే ఆమె ఒక 7,000 మెజార్టీతో ఓడిపోయింది. వాళ్ళందరూ కూడా ఈయనకు వ్యతిరేకం, ఎందుకంటే అప్పుడు ఈయనకేలే ఓట్లు. సో వాళ్ళందరూ ఇప్పుడు ఇందిరతోనే ఉన్నారు, ఇక్కడికి రాలేదు. సో కొండమురళి లాంటి సీనియర్ లీడర్లు కూడా ఈయనకు వ్యతిరేకము. ఈయన గురించి, ఈయన వ్యక్తిత్వం గురించి గొప్ప కొండమురళి లాంటి వాళ్ళు కూడా చెప్పారు. ఇప్పుడు ఎవరు ఉన్నారు ఆయన ఎవరంటే కడియం శ్రేయర్ అనుచరులు మాత్రం. ఆయనతో ఇటు అప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు, ఇటు బీఆర్ఎస్ పోయినప్పుడు, ఇటు కాంగ్రెస్ పోయినప్పుడు ఎవరైతే కొంత ఆయన టీం ఉంటుందో వాళ్ళు మాత్రమే ఉన్నారు. అందుకని అక్కడ ఉంది అసలు ఇందిరా కాంగ్రెస్ కానీ, నేషనల్ కాంగ్రెస్ కానీ, ఏ కాంగ్రెస్ కానీ, రాహుల్ కాంగ్రెస్ కానీ, ఏ కాంగ్రెస్ కాదు, అది కడియం కాంగ్రెస్ మాత్రమే ఉన్నది అక్కడ. సో కాబట్టి ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా గణపురం నియోజకవర్గం మీద ఎగిరేది గులాబీ జెండా అని. ఇప్పటి నుంచి 2004 నుండి ఇప్పటి వరకు అంత గట్టిగా మరి అక్కడ పార్టీ ఉంది. బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఇప్పుడు 4 నియోజకవర్గాల్లో పోటీ జరిగితే ఏ నియోజకవర్గంలో కూడా గెలిచే పరిస్థితులే అని ఇప్పుడు అధికార పక్ష ఎమ్మెల్యే ఐలయ్య గారు చెప్పారు. అంటే మీరు గ్యారంటీగా 4 నియోజకవర్గాలు, ఎన్ని నియోజకవర్గాలు గెలవచ్చు మీరు? అంటే ఇప్పుడు ఐలయ్య గారు చెప్పింది ఏంటంటే స్థానిక ఎన్నికలలో మీరు పోటీ చేయండి, ముందుకు వెళ్తారా అన్నాడు. అది మనకు ఇంతకుముందు మహేష్ గౌడ్ కూడా సేమ్ అదే భాష మాట్లాడడం జరిగింది. అంటే కాంగ్రెస్ ఒక మూసలో పోసినట్టు మాట్లాడుతున్నారు వాళ్ళ అధికార పార్టీ. డెఫినెట్గా ప్రతిపక్షాలను అంత గొప్పగా మాట్లాడలేవు. ఏమనంటే సమఉజ్జీలుగా హరీష్ రావు, కేటీఆర్ గారు గొప్పగా ప్రజా జీవితంలో, రాజకీయాలలో 10 ఏళ్ళు మంత్రులుగా ఉండి గొప్పగా పనిచేసిన పరిస్థితి ఉన్నది. కేసీఆర్ తర్వాత ఇవాళ ప్రతి అంశం మీద పూర్తి అవగాహనతో మాట్లాడుతున్న నాయకులు. సో కవిత ఉన్నది, జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నది, బీఆర్ఎస్ పార్టీకి అలయన్స్గా ఉండి ఆ రకంగా బిడ్డగా కూడా ఉన్నది. కాబట్టి ఉంటాయి, ప్రతి ఇంటింటికి మంటిపోయినప్పుడు రకరకాల కష్టాలు ఉంటాయి. ఇవాళ కాంగ్రెస్ ఏమో సుఖంగా మంచిగా శుద్ధపూస లెక్క ఉన్నదా? రాజగోపాల్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు, జీవన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు, ఇక్కడ నీ ఎన్నుకుంటే నీ మంత్రులందరూ ఏం చేస్తున్నారు, నీ ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతున్నారు, రేవంత్ రెడ్డి గారి మీద 79 క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. 79 అందులో 72 చాలా హయ్యెస్ట్ పనిష్మెంట్ ఉండే వాటికి కూడా ఉన్నాయి. అంటే అన్నోళ్ళు మాట్లాడిన మాటలే. కాబట్టి ఎప్పుడు అవకాశం వస్తుందా అని చెప్పేసి 4-5 ముఖ్యమంత్రులు సిద్ధంగా ఉన్న పరిస్థితి కనబడుతూ ఉన్నది. కాబట్టి మనము రేపు రాజకీయాల్లో నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చినావు, 20 నెలల్లో నువ్వు ఏం చేసినావో ప్రజల్లోకి వెళ్ళి నువ్వు మ్యాండేటరీ కోరు కాంగ్రెస్. 20 నెలల్లో మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు కాబట్టి మేము ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తాం, నిలదీస్తాం, వెంటాడతాం, వేటాడతాం. అవి నెరవేర్చే వరకు లేదా అమలు పరిచే వరకు తప్పకుండా మా పోరాటం ప్రజలు నిర్ణయించాలి. ఒకసారి పూర్ణచంద్రరావు గారి దగ్గరికి వెళ్దాం. పూర్ణచంద్రరావు గారు చెప్పండి. హలో, యా ప్లీజ్. పూర్ణచంద్రరావు గారు హలో, ఇక్కడికి వచ్చాడు. పార్టీ మారిన తర్వాత ఇక్కడ 4 ఇష్యూస్ ఉంటాయి. ఒకటి కాన్స్టిట్యూషనల్ ఇష్యూ, అంటే ఆ పార్టీ మారటంతో యాంటీ డిఫెక్షన్లా వర్తిస్తా లేదా. నెక్స్ట్ మోరల్ ఇష్యూస్, ఒక పార్టీ మీద గెలిచి ఇంకొక పార్టీలోకి జంప్ చేయటం. థర్డ్ వచ్చి లీగల్ ఇష్యూస్.
అంటే ఎన్నాళ్ళలో పరిష్కరించాలి, లేకపోతే 5 సంవత్సరాల సాగదీత కార్యక్రమంలో పార్టీ మారిన వాళ్ళని తోటికి ఏం జరగలేదు, ఎక్కడ జరగలేదు, డిస్క్వాలిఫై అయినటువంటి సందర్భం కూడా లేదు. అదొక ఇష్యూ. నెక్స్ట్ చివరికి వచ్చేటప్పటికి అసలు పీపుల్స్ ఒపీనియన్ ఏంటి అంటే, ప్రజలు మేము ఎన్నుకున్నాం ఇతన్ని, వేరే పార్టీలోకి వెళ్ళాడు, వేరే పార్టీలోకి వెళ్తే తను మనం ఎలా అంటే మనం ఇచ్చినటువంటి మ్యాండేట్ని వ్యతిరేకంగా వేరే పార్టీలోకి మన సమ్మతి లేకుండా వెళ్ళటం అన్నది, ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు పరిగణలోకి తీసుకోరా? తీసుకోరండి. ఈ రోజున రాజకీయ నాయకులు ఎట్లా తయారయ్యారంటే, ఎలక్షన్ ప్రాసెస్ని వాడుకుని అపరిమితమైనటువంటి అధికారాలు, నియోజకవర్గంలో ఆయనే రాజు, ఆయనే మంత్రి చలామణి అయ్యి అక్కడ ఉన్నటువంటి సంపదను కానీ దోచుకోవటమే పనిగా పెట్టుకుని వివిధ అధికారులు వాళ్ళ గుప్పెట్లో పెట్టుకుని రాజ్యం వెళ్ళటం అనేది ఒక ఎమ్మెల్యే యొక్క ప్రముఖమైన ఉద్దేశం అని. ఆయన ఏంటంటే ఎప్పటికప్పుడు ఆయనే అక్కడ రూలర్. సీఎం ఒక చక్రవర్తి అయితే ఈయన సామంతరాజు, పిఎం ఒక చక్రవర్తి అయితే సీఎంలు సామంతరాజుల మాదిరిగా, ఎంపీలు సామంతరాజుల మాదిరిగా మన భారత ప్రజాస్వామ్య వ్యవస్థ తయారైంది. ఇది యాక్చువల్గా ఏముందంటే, ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్ వచ్చినాక ఈ కాన్స్టిట్యూషన్స్ ప్రొవిజన్స్ ను వాడుకుని మనం ఎలా అధికారాన్ని, గుత్తాధిపత్యాన్ని సంపాదించాలి అనేటువంటి ఆర్ట్లో వీళ్ళు పెద్ద మాస్టర్స్ అయిపోయారు. ఇట్ హ్యాస్ బికమ్ ఏ ట్రేడ్ క్రాఫ్ట్, పొలిటికల్ ట్రేడ్ క్రాఫ్ట్. అంటే ఒక బిజినెస్ ట్రేడ్ క్రాఫ్ట్ ఎట్లా ఉంటుందో ఇది కూడా ఒక రాజకీయమైనటువంటి వ్యాపార వృత్తి అయిపోయింది. సో అందుకని చెప్పి వీళ్ళు ఈ కాన్స్టిట్యూషన్, వీళ్ళకి చాలా మందికి తెలియదు కూడా కాన్స్టిట్యూషన్ అంటే ఏంటో తెలియదు. తర్వాత మోరల్ ఇష్యూస్ అనేది అసలు ప్రశ్నే చెప్తుంది. ఎందుకంటే వీళ్ళు చేసే పనులేంటి, మనీ లాండరింగ్ చేస్తారు, అబద్ధాలు చెప్తారు, ఫాల్స్ ప్రామిసెస్ ఇస్తారు, ఏమైనా చేస్తారు. ఇక లీగల్ ఏముంది వాళ్ళకి, దానికి తగిన లీగల్ ఎక్స్పర్ట్స్ పెట్టుకుంటే దానికి కావాల్సింది కోర్టులో రిలీఫ్ వస్తుంది. ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఇంతవరకు జైల్లో ఉండి వచ్చారో వాళ్ళ మీద కేసులు అసలు తేలవండి, ఎప్పుడు అట్లానే ఉంటాయి. వాళ్ళు సీఎంలు అయిపోతారు, మళ్ళీ ప్రతిపక్ష నాయకులు అవుతారు, రేపొద్దున మళ్ళీ సీఎం కూడా అయ్యేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇక పీపుల్ అంటారా, ఇప్పుడు ప్రజలు ఎట్లా తయారయ్యారంటే వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళంటూ వాళ్ళకి ఒక చైతన్యం లేని పరిస్థితుల్లో ప్రజలు ఈ రోజున ఉన్నారు. ఈ దేశంలో, రాష్ట్రంలో ఏదో ఒక దానికి, ఏదో ఒక వేవ్, ఒక ప్రాంతీయవాదమో, హిందుత్వవాదమో, లేకపోతే అభివృద్ధి, సంక్షేమం అనే నినాదాల ఊబిలో వాళ్ళు కూరుకుపోతున్నారు. ప్రజలకి అసలు ఇంత అద్భుతమైన డెమోక్రసీ ఏంటిది, ఒక ఓటు హక్కు ఉంది నాకు, ఈ ఓటు హక్కుని నేను ఎలా ఎక్సర్సైజ్ చేయాలి, సో వీళ్ళు నన్ను మోసం చేస్తున్నారు, ఇక్కడ ఉన్నటువంటి ఫ్యూడల్ శక్తులే పార్టీలను నడిపి మన యొక్క ఓట్లను దండుకొని వాళ్ళు కోట్ల రూపాయలు దండుకుంటున్నారనేటువంటి స్పృహ ప్రజల్లోకి రావాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో ఆ స్పృహ వచ్చినాడు ఈ రాజకీయ నాయకుల ఆటలు కట్ అవుతుంది. నిజంగా చెప్పాలంటే కూడా ఇంకొక మంచి పరిణామం జరుగుతుంది. ఎప్పుడు కూడా రూలింగ్ పార్టీకి వ్యతిరేకంగానే ఎలక్షన్ జరుగుతుంది. రూలింగ్ పార్టీ గెలవటం అనేది చాలా చాలా తక్కువ సార్లు గెలిచే పరిస్థితులు ఏర్పడుతుంది. ఎందుకంటే ప్రజల్లో ఉన్న వ్యతిరేకత మూలంగానే ఈ గెలిచే పార్టీ వాళ్ళ యొక్క శక్తితో గెలవటం కాదు, వాళ్ళని ఇష్టపడి ప్రజలు ఎన్నుకోట్ల, ఉన్న పార్టీని దించడం వల్లనే వాళ్ళు అనివార్యంగా ఎలక్ట్ అవుతున్నారు. సో ఈ రకమైన పరిస్థితులు ఒక చిన్న ట్రెండ్ కూడా, మంచి ట్రెండ్ కూడా డెవలప్ అయింది. ఎంత పెద్ద నాయకుడైనా, ఎంత తెలివిగలవాడైనా, చాలా మంది రాజకీయ, నాతో ఒక ఆయన ఒక సీనియర్ నాయకుడు అన్నాడు, ఆయన ఏమన్నా అంటే ఎలక్షన్ గెలిచి వచ్చినట్టునే ఆయన అన్నమాట చెప్తాను మీకు, ఈ ఎలక్షను సమాధానం దొరకని 100 ప్రశ్నలకి జవాబు ఇప్పించిందండి అన్నాడు. ఓహో అట్లానా అనుకున్నాం. తర్వాత ఎలక్షన్లో ఆయన ఓడిపోయారు. అంటే ఏంటంటే ఈ ఆర్ట్ మనకి తెలుసు అనుకుంటున్నారు వీళ్ళు, కానీ ప్రజలు కూడా ఎప్పటికప్పుడు అది ప్రూవ్ చేస్తున్నారు. ఈ నాయకులు ఓడిపోతున్నారు కాబట్టి ఇప్పటికైనా సరే ప్రజా సంక్షేమం దృష్ట్యా వీళ్ళు సంపాదించే కోట్ల రూపాయలు ఏం చేసుకుపోతారో మాకు తెలియదు, కానీ మరి ఎవరి కోసం సంపాదిస్తున్నారు, ఏమైపోతారో తెలియదు, కానీ రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ సర్వనాశనం చేస్తున్నారు. ఈ నైతిక విలువలు లేకుండా ఈ రోజున సమాజం తయారవడానికి కూడా ఈ రాజకీయ నాయకులే కారణం. అసలు వీళ్ళ పాలన మీద శ్రద్ధ పెట్టట్లే. రైట్ అండి, రైట్ గారు. ఇప్పుడు ఎంతసేపు మాట్లాడినా కానీ రాజకీయ నాయకుల గురించి మాట్లాడచ్చు, రాజీవ్ గారు ఒప్పుకోరు. నుమాన్ గారు కాంగ్రెస్ నుంచి నుమాన్ గారు జాయిన్ అయ్యారు. నుమాన్ గారు, రాజీవ్ గారు చెప్పారు కాంగ్రెస్ చేసింది చాలా అన్యాయము,
వారు మా పార్టీ నుంచి ఎమ్మెల్యేలని తీసుకున్నారు. తీసుకున్నప్పుడు వాళ్ళకి డిస్క్వాలిఫికేషన్ వర్తించలేదు. ఆ వర్తించిన సందర్భంలో ఇప్పుడు ఎలక్షన్స్ జరిగితే మేము గెలుస్తామంటున్నారు. మరి కాంగ్రెస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? First of all, very good evening to all the viewers. Andarki namaskaram to the panel members. So essentially, senior most leader అయినటువంటి రాజయ్య గారు, బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి రాజయ్య గారు, మాజీ ఎమ్మెల్యే అయినటువంటి రాజయ్య గారు ఈ రకంగా మాట్లాడడం, వారి ఎమ్మెల్యేస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ కాంగ్రెస్ పార్టీలో చేరారు అని చెప్పేసి మాట్లాడడం చాలా విడ్డూరం, చాలా హాస్యాస్పదం. వారు 2014 నుంచి 2023 వరకు 10 సంవత్సరాలు రూలింగ్ చేసినప్పుడు ఏ రకంగా టీడీపీ ఎమ్మెల్యేస్ ని కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని కానివ్వండి, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేస్ ఆ టైంలో ఉన్నటువంటి ఫస్ట్ టర్మ్ లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేస్ ని ఏ రకంగా తీసుకున్నారు? మెర్జ్ అయ్యారన్నారండి ఆయన. మెర్జ్ అయ్యారు. సార్ దట్ ఈస్ ద సెకండ్ టర్మ్ సార్ దే ఆర్ టాకింగ్ అబౌట్. సెకండ్ టైం గురించి మాట్లాడుతున్నారు. ఏదైతే 2/3 పోయేసేసి వాళ్ళు మెర్జ్ చేయాలి అని చెప్పేసి మాట్లాడుతున్నారో, లెజిస్లేటివ్ పార్టీ పోయి అక్కడ మెర్జ్ అయింది అని చెప్పేసి సబితాంద్రారెడ్డి గారు సెకండ్ టర్మ్ లో చేశారు సార్. ఫస్ట్ టర్మ్ లో వీళ్ళు చేయలేదు సార్. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వారు టీడీపీ ఎమ్మెల్యేగా ఉంటూ కూడా వారు ఓత్ సెరమనీ తీసుకొని మినిస్టర్ అయ్యారు సార్. ఆ రోజు వీళ్ళకి కనబడలేదా సార్? ఆ రోజు వీళ్ళ దగ్గర ఎమ్మెల్యేలు ఎక్సెసివ్ ఎమ్మెల్యేస్ ఉన్నప్పుడు వారు పక్క పార్టీ నుంచి ఎందుకు తీసుకోవాలా, ప్రతిపక్షాలని ఎందుకు నీరు కార్చాలా అని చెప్పేసి ఆ రోజు కనబడలేదా సార్ వీరికి? ఈ రోజు వచ్చేసేసి ఇంత పెద్ద మనిషి అయినటువంటి, ఇంత వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు ఈ రకంగా మాట్లాడడం ఏంటి సార్? నాకు అర్థం కాదు. ఈ రోజు ఏదైతే యాంటీ డిఫెక్షన్ లా గురించి మాట్లాడుతున్నారో, మ్యాటర్ సుప్రీంకోర్టులో ఉంది. సుప్రీంకోర్టులో క్లియర్ గా కేటగారికల్ గా చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు 90 days టైం ఇస్తూ స్పీకర్ గారికి అధికారాలు ఉన్నాయి, మేము దీంట్లో దఖలు చేయము, దీంట్లో మేము ఇన్వాల్వ్ కాము అని చెప్పేసి క్లియర్ గా కేటగారికల్ గా అక్కడ ఉన్నటువంటి బెంచ్ చెప్పింది. ఇప్పుడు రావాల్సింది స్పీకర్ గారు. స్పీకర్ గారు నోటీస్ ఇచ్చి వారు తీసుకుని రెస్పాన్సెస్ తీసుకొని వారు ఏ రకంగా యాక్ట్ చేస్తారు, రూల్ బుక్ అనగనంగా తీసుకుంటారా, ఏ రకంగా జవాబిస్తారు అని చెప్పేసి స్పీకర్ గారు చెల్లిస్తారు సార్. వీరికి అంత తొందర ఎందుకు సార్? వీరికి ఎంత తొందర ఎందుకు? ఉప ఎన్నిక వచ్చేస్తుంది. ఆ మహానుభావుడు పోతాడు, ఆ కేటీఆర్ ఆ ట్విట్టర్ టిల్లు పోతాడు, షేలింగపల్లిలో మీటింగ్ పెడతాడు. నిన్న మీటింగ్ పెట్టి ఉప ఎన్నిక వచ్చేస్తుంది అని అంటాడు. ఆయనకి ఏమైనా పిచ్చిలేసిందా సార్? నాకు అర్థం కాదు. Sir, whenever you are pointing it to the others, you have to make sure మీరు క్లీన్ గా ఉన్నారా లేదా అని చెప్పేసి చూసుకోవాలి సార్. 10 సంవత్సరాలు మీరు ఇష్టం వచ్చినట్టు ఇష్టారాజ్యం చేశారు సార్. వీరి ఎమ్మెల్యే ఆనాడు పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు అన్నారు సార్, దొడ్లో ఎమ్మెల్యేలని దొడ్లో కట్టినట్టు కట్టేస్తా అని చెప్పేసి చెప్పినారు సార్. ఆ పక్కన ఉంటే ఆ పక్క దొడ్లో ఉంటే మాట్లాడతారు, కుక్కలు అరిచినట్టు అరుస్తారు, ఈ దొడ్లోకి తీసుకొస్తా అని చెప్పేసి అందుకని ఎమ్మెల్యేలను తీసుకున్నామని చెప్పేసి చెప్పినారు సార్. వీళ్ళకి మెజారిటీ ఉంది కదా సార్. ఆ రోజు మెజారిటీ ఉన్నా సరే 100 పైన ఎమ్మెల్యేలను ఎందుకు పెట్టుకున్నారు సార్ వీళ్ళు? వచ్చింది సార్. అందుకని ప్రజలు సమాధానం చెప్పారు సార్. ఇప్పుడు మా పాయింట్కి వస్తున్నప్పుడు ఎక్కడ కూడా వీరు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలుగా ఏం చేయబోతున్నారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా లేరా, టెక్నికల్ గా ఏం జరుగుతుంది, ఫ్లోర్ టెస్ట్ పెట్టినప్పుడు, విప్ జారీ చేసినప్పుడు వారు ఏ పార్టీకి ఓటేస్తారా, దేర్ ఆర్ సమ్ ప్రొసీజర్స్ దట్ నీడ్ టు బి ఫాలోడ్ అండ్ అబైడెడ్ సార్. అప్పుడు తెలుస్తుంది సార్ ఉప ఎన్నిక వస్తుందో రాదో అని చెప్పేసి. ఇప్పుడే వీళ్ళకి కావాల్సిన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కి 0 ఎంపీలు వచ్చినాయి సార్ వీళ్ళకి. నుమాన్ గారు రైట్ అండి. రాజయ్య గారు లాస్ట్ లో చివరగా రేవంత్ రెడ్డి గారు ఒక వ్యూహం సార్ ఒక్క పాయింట్ నేను చెప్పదలుచుకున్నాను సార్, విత్ యువర్ పర్మిషన్ ప్లీజ్ కైండ్లీ సార్. ఏదైతే వీరు బీఆర్ఎస్ పార్టీకి యాజ్ వెల్ యాజ్ కాంగ్రెస్ పార్టీకి చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీలో వారు మా పార్టీల నుంచి వెళ్ళారు సార్. రాజయ్య గారు కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్ డెమోక్రసీ చాలా ఎక్కువ సార్. ఈ రోజు రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడినా సరే, ఇంకా జీవన్ రెడ్డి గారు మాట్లాడినా సరే ఇంటర్నల్ డెమోక్రసీ ప్రకారంగా మాట్లాడుతున్నారు సార్ పార్టీకి చెందినటువంటి ఒక లీడర్. రైట్ అండి, కొంచెం బీఆర్ఎస్ పార్టీలో ఒక్క లీడర్ ని చూపించండి సార్. దాని కల్పకుండా దాని తర్వాత ఇంకా రైట్. నుమాన్ గారు చివరిగా రాజయ్య గారు, ఇది ఒక రేవంత్ రెడ్డి గారు వ్యూహం అని ఒక ఆలోచన బయటకు వచ్చింది. ఒక ముగ్గురు చేత, ఇప్పుడు ఆ ముగ్గురు చేత కడియం శ్రీహరి గారు అవ్వచ్చు, నాగేంద్ర అవ్వచ్చు, తెల్ల వెంకట్రావు గారు, ఈ ముగ్గురు చేత రిజైన్ చేయించి తర్వాత జూబ్లీహిల్స్ సెట్ కూడా ఉంది. ఈ 4 చోట ఎన్నికలు జరిపి తమ సత్తా చూపించి ప్రజల్లో మళ్ళీ మాకు విశ్వాసం ఉంది
అనేటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి బలమైన వార్తలు వెనక వ్యూహం ఏమై ఉండొచ్చు? సో తప్పకుండా మేము కోరుకునేది కూడా అదే. ఒకవేళ కనుక 20 నెలల్లో మీరు ప్రజాపాలన మంచిగా చేసేది ఉంటే ఈ ఎన్నికలను రెఫరెండంగా తీసుకోండి. మీరు చాలా గొప్ప పాలన అందిస్తున్నారు, వాళ్ళ అభివృద్ధి కోసం కూడా పోయినంటున్నారు కదా. అంత గొప్ప అభివృద్ధి చేసినప్పుడు అధికార పార్టీకి అనేక అంగులు ఉంటాయి, పోలీసు వ్యవస్థ మీకు ఉంటుంది, ఆర్థికపరమైన లొసుగులు ఉంటాయి, అనేక రకాలుగా ప్రలోభ పెట్టడానికి, హామీలు ఇవ్వడానికి మీరు మాత్రం ఇవ్వగలరు. ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి హామీలు ఇవ్వాలన్నా నెరవేర్చాలన్నా మీరు మాత్రం. కాబట్టి మరి ఎన్నికలకు జంకేది ఎందుకు? మీరే రేవంత్ రెడ్డి గారైనా, లేకపోతే మహేష్ గౌడ్ అయినా, లేకపోతే స్పీకర్ గారు ఒక నిర్ణయం తీసుకొని, ఎట్లాగో ఇప్పుడు జరిగేది అదే. యాక్చువల్గా ఏమవుతుంది అంటే స్పీకర్ గారు ఏం నిర్ణయం తీసుకోకముందే వెనుకకెళ్ళి రాజీనామా చేయమని చెప్పేసి అధిష్టానం చెప్పేసి వీళ్ళు రాజీనామా చేస్తారు. నిర్ణయాలు ఎట్లా ఉంటాయంటే గతంలో దగ్గర జరిగిన 6 సంవత్సరాలు పోటీ కూడా పెట్టినటువంటి తీర్మానాలు గతంలో తీర్పు వచ్చి ఉన్నది. అదేనండి, ఇందాక మీరు అన్నట్టు ఉప ఎన్నికలు వచ్చేటప్పటికి అధికార పార్టీకి మొగ్గు ఉంటుందా, లేకపోతే బీఆర్ఎస్ ఏమన్నా ఈ ఎన్నికలు వచ్చేవారు ఈ ఎన్నికల్లో ఎందుకంటే ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదు. ఉదాహరణకి కళ్యాణ లక్ష్యం అంటే తులం బంగారం వేయలేదు, 2000 పెన్షన్ 4000 6,000 చేయలేదు, తర్వాత రైతు బంధు 15,000 ఇస్తారన్నారు, ఆడకాలం వేసంగి కొట్టిళ్ళు. ఇప్పుడు మళ్ళీ బై ఎలక్షన్, మళ్ళీ స్థానిక ఎన్నికలు